మాయా అడవిలో సాహసయాత్ర. ఒకప్పుడు సుందరపురం అనే గ్రామంలో రవి అనే చిన్నారి ఉండేవాడు. అతను సాహసాలకు ఆసక్తి కలిగి కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో ఉత్సాహం చూపేవాడు. ఒకరోజు అతని తాతయ్య అతనికి మాయా అడవి గురించి చెప్పాడు. ఆ అడవిలో మంత్రికమైన జంతువులు, మాట్లాడే చెట్లు మరియు గుప్త నిధులు ఉన్నాయని కథలు వినిపించేవాడు. రవి ఆ కథలతో ప్రేరణ పొందాడు మరియు మాయా అడవిని అన్వేషించాలనే నిర్ణయం తీసుకున్నాడు. తన స్నేహితులు సీత మరియు రాజును కూడా తనతో రావాలని కోరాడు. వారు ముగ్గురూ కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అడవిలోకి ప్రవేశించిన వెంటనే వారు మాట్లాడే ఒక మానవాకారపు చెట్టును చూశారు. ఆ చెట్టు వారికి స్వాగతం పలికి, సాహసికులారా, మీరు మాయా అడవిలోకి అడుగుపెట్టారు. ఇక్కడ ప్రతి మూలలో ఒక రహస్యం దాగి ఉంది. మీరు ధైర్యంగా ముందుకు సాగండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. ముందుకు సాగుతున్నప్పుడు వారు ఒక చిన్న నది ఎదుర్కొన్నారు. అక్కడ ఒక కప్ప మాట్లాడుతూ, ఈ నది గుప్త నిధికి దారి తీస్తుంది. కాని మీరు మీ బుద్ధిని ఉపయోగించి పజిల్స్ను పరిష్కరించాలి అని చెప్పింది. రవి, సీత, రాజు కలిసి కప్ప ఇచ్చిన పజిల్స్ను పరిష్కరించారు. ప్రతి పజిల్తో వారు నదిని దాటడానికి ఒక దారి కనుగొన్నారు. నది దాటిన తర్వాత వారు ఒక ప్రకాశవంతమైన గుహను చూశారు. గుహలో ప్రవేశించినప్పుడు వారు ఒక మంత్రికమైన పక్షిని చూశారు. ఆ పక్షి వారికి, మీరు గుప్త నిధికి చేరడానికి చివరి పరీక్షను ఎదుర్కోవాలి. మీరు నిజమైన స్నేహం మరియు సహకారంతో ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయగలరు అని చెప్పింది. పరీక్షలో వారు ఒక పెద్ద రాయిని కదిలించాలి. రవి, సీత, రాజు కలిసి తమ శక్తిని ఉపయోగించి సహకారంతో రాయిని కదిలించారు. రాయి కదిలిన వెంటనే ఒక గుప్త ద్వారం తెరచింది. ద్వారం లోపల వారు ఒక అందమైన తోటను చూశారు. అక్కడ గుప్త నిధి ఉండేది. కాని వారు నిధిని తీసుకోకుండా ఆ తోట అందాలను ఆస్వాదించారు. అప్పుడు మాయా అడవి దేవత ప్రత్యక్షమై, మీరు మీ స్నేహం మరియు సహకారంతో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. నిజమైన నిధి మీ స్నేహం మరియు సాహసమే అని ఆశీర్వదించింది. రవి, సీత, రాజు ఆనందంతో గ్రామానికి తిరిగి వచ్చారు. అదే రోజు నుండి వారు స్నేహం, సహకారం మరియు సాహసాల విలువను మరింతగా అర్థం చేసుకున్నారు. మోరల్: స్నేహం మరియు సహకారం నిజమైన నిధులు. ఈ కథ పిల్లలకు స్నేహం, సహకారం మరియు సాహసాల విలువలను నేర్పిస్తుంది.